వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియామకం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి రీకాల్ కానున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత కేంద్ర సర్వీసుల నుంచి రాబోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30తో ముగియనుంది ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు పదవీ కాలం. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందినటువంటి అధికారి సంజయ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా, అదేవిధంగా విజయవాడ సబ్ కలెక్టర్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు జాజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకువచ్చినటువంటి మీ సేవకు సంజయ్ శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని రూపకల్పన చేసినటువంటి టీంలో ఈయన కూడా ఒకడుగా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు సంబంధించి నూతన సిఎస్ గా ఎవరిని ఎంపిక చేయనున్నారు, ఎవరిని నియమించి ఉన్నారు అనేటువంటి క్వశ్చన్ కు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర నూతన సిఎస్ గా సంజయ్ జాజు నియమితులయ్యేటువంటి అవకాశాలు దాదాపు ఖరారయ్యాయి. ఈ నెల 30తో ప్రస్తుత సిఎస్ పదవీ కాలం రామకృష్ణరావు పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కొత్త సిఎస్ ఎంపిక పైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తును కూడా పూర్తి చేశారు. ప్రధానంగా రేసులో అనేక పేర్లు కూడా వెలువడినటువంటి పైన మనం చూసాం. జయేష్ రంజన్ పేరుతో పాటుగా సంజయ్ జాజు వీరిద్దరి పేర్లు చివరి వరకు కూడా ఆల్మోస్ట్ ఫైనల్ లిస్ట్ వరకు వెళ్ళినటువంటి మనం చూస్తున్నాం. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా విధులను నిర్వహిస్తున్నారు సంజయ్ జాజు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. మరోవైపు 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందినటువంటి సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకంగా సమర్థవంతమైన అధికారిగా మంచి గుర్తింపును కూడా పొందారు. విజయవాడ సబ్ కలెక్టర్ గా, వెస్ట్ గోదావరి కలెక్టర్ గా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా అదేవిధంగా ఆహార పౌర సరఫరాల సంస్థ కమిషనర్ గా కూడా సేవలు అందించారు. నేడు కోట్లాది మంది ప్రజలు ఉపయోగిస్తున్నటువంటి ఒక ఐటీ ఆధారిత విప్లవం అని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ప్రభుత్వ సేవలను ఉచితంగా మరి ముఖ్యంగా దగ్గరగా అందించేటువంటి రీతిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అతి తక్కువ ఖర్చుకే ప్రభుత్వ సేవలు పొందేటువంటి మీ సేవ లాంటి కార్యక్రమాలన్నింటినీ మున్సిపాలిటీ సేవల్లో పారదర్శకతను తీసుకొచ్చేటువంటి వైనంలో రూపకల్పన చేసినటువంటి వారిలో వీరు కూడా ఒకరుగా ఉన్నారు. ఇక సాంకేతికత ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకు చేర్చవచ్చని నిరూపించినటువంటి డిజిటల్ విప్లవానికి కూడా కొంతవరకు ఆద్యుడిగా కూడా గుర్తింపు పొందడం జరిగింది. అయితే 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో కేంద్ర డిప్యూటేషన్ పైన వెళ్ళినటువంటి ఆయన 12 ఏళ్ల తర్వాత భారత ప్రభుత్వంలో కూడా కీలకమైనటువంటి శాఖలకు కార్యదర్శిగా పనిచేశారు, ఉన్నతాధికారిగా పనిచేశారు. దేశానికి కూడా కీలకమైనటువంటి సేవలు చేయడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి హోదాలో అత్యంత కీలకమైనటువంటి విభాగాన్ని కూడా నడిపించినటువంటి అనుభవం ఉంది. దేశంలో మీడియాతో పాటుగా డిజిటల్ కంటెంట్, ఓటీటీ ప్లాట్ఫామ్ల నియంత్రణ, ప్రభుత్వ సమాచార వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మరింతగా పట్టున్నటువంటి అధికారి. దీంతో పాటుగా 2018 నుంచి 2022 వరకు రక్షణ మంత్రిత్వ శాఖలో రక్షణ ఉత్పాదకత శాఖ అడిషనల్ సెక్రటరీగా కూడా ఈయన పనిచేయడం జరిగింది. ఐడెక్స్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా స్వయంగా పర్యవేక్షించడం, దానికి సంబంధించినటువంటి ఆధునీకరణ, సాంకేతికత ఇలాంటి అంశాల్లో కూడా నిజమైనటువంటి పట్టు ఉన్నటువంటి అధికారి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏరి కోరి ఈయన్ని సిఎస్ గా నియమించడానికి గల కారణాలేంటి అనేటువంటి కోణంలో ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ, సమాచార ప్రసార శాఖ, రక్షణ శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలో ఆయనకున్నటువంటి అనుభవం, నెట్వర్క్ తెలంగాణ రాష్ట్రానికి బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన తెలంగాణ సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పలు మెగా ప్రాజెక్టులకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకురావడానికి, కేంద్రం నుంచి కావలసినటువంటి ఆర్థిక సహాయం పొందేందుకు ఈయన్ని సిఎస్ గా నియమిస్తే పలు కీలకమైనటువంటి విధానంగా పరిపాలన పరంగా మరింత ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి ఆలోచన కూడా చేసి ఉంటారు అనేది మాత్రం అధికారులు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. దీంతో పాటుగా ప్రెజెంట్ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ కి సంబంధించిన ఫేజ్ 2 చేపడుతుంది. మూసీ నదికి సంబంధించినటువంటి పునర్జీవన ప్రాజెక్టులు చేపడుతున్నాయి. దాంతో పాటుగా త్రిబుల్ ఆర్ కి సంబంధించినటువంటి ఇష్యూ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిధులు, ఈ మొత్తం అంశాలకి కావలసిన కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు, కేంద్రంలో కీలకమైనటువంటి శాఖలకు కార్యదర్శిగా, ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి ఈయన రాష్ట్రానికి సిఎస్ గా ఉంటే కేంద్రం నుంచి మరింత పరిపాలనా పరమైనటువంటి అనుమతులు కూడా సహాయకపరంగా ఉంటుంది అనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం పరిపాలనగా మరి ముఖ్యంగా సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్నటువంటి అధికారి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసినట్లుగా తెలుస్తుంది. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియామకం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది.
కేంద్ర సర్వీసుల నుంచి ఆయన్ని రాష్ట్రానికి రానున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర సర్వీస్ కు ఆయన రాబోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక విజ్ఞప్తితో కేంద్రం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30న రామకృష్ణరావు పదవీ కాలం కూడా పూర్తి అవుతుంది కాబట్టి కొత్త సిఎస్ గా నియమించేటువంటి అవకాశాలు దాదాపు ఖాయంగానే కనబడుతున్నాయి. 1992 ఐఏఎస్ బ్యాచ్ కి చెందినటువంటి సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటుగా భారత కేంద్ర ప్రభుత్వంలోనూ కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి పనితీరుతో మెప్పించారు. సో కొత్త సిఎస్ గా ఆయన నియామకం దాదాపు ఖాయమైనటువంటి నేపథ్యంలో సో ఏ విధమైన పరిపాలనతో ముందుకు వెళ్తారో మనము వేచి చూడాలి.